దివంగత మహానేత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం పొందినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి పూలమాలను సమర్పిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను ఒకసారి మరణం చేసుకునే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ వేములవాడ గడ్డకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది, రైతులతో ఒక అనుబంధం ఉంది, ప్రాంత ప్రజలతో ఓ మమేకమయ్యే విధంగా వారు ముఖ్యమంత్రిగా కాగానే పాదయాత్ర తదుపరి నేను మండల పరిషత్ అధ్యక్షునిగా దేవస్థానం చైర్మన్గా వారి చేతుల మీదుగా ఎంపిక కాబడిన తర్వాత ప్రజాపథంలో మన ప్రాంతంలో చందూర్ మల్యాల్లో సమావేశం పెట్టినప్పుడు ఎత్తిపోతల ద్వారానే ఈ ప్రాంతానికి సాగునీరు గోదావరి జిల్లాలో రావడానికి అవకాశం ఉందనగానే ఆ కాలంలో 2005లోనే 1737 కోట్ల రూపాయలు ఈ గడ్డలో ఉన్నటువంటి ప్రజలకు రైతులకు ఈరోజు ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినటువంటి ఘనత ఈరోజు ఆనాటి వైఎస్ రాజశేఖర గారు చెప్పని మనం ఈరోజు నివాళులర్పించే క్రమంలో వారిని మరణం చేసుకున్న సందర్భం. వారి బ్రతుకున్నప్పుడే 2009 లోపలనే పాజునర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం, బండపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం, రుద్రంగి ఈ విధంగా అనేకమైనటువంటి ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసుకున్న సందర్భంలో ఇప్పుడు కూడా కాలువలు కొనసాగుతోంది. కలిగూడ సూర్య ప్రాజెక్టు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. మరిపేలు దగ్గర కూడా ప్రాజెక్టు చేరవేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు అంకురార్పణ ఈ ప్రాంతానికి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు తీసుకురావడానికి నిధులు వెచ్చించినటువంటి ఆ మహనీయుడు, ఆ మహానేత వైఎస్ రాజశేఖర గారికి మన ప్రాంత ప్రజల రైతు పక్షాన్ని ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వచ్చింది, అప్పటికి తీవ్రమైనటువంటి నీటి ఇబ్బంది ఈ ప్రాంతంలో ఉంది. దేవస్థానం పక్షాన ఒక 3 కోట్లు వెచ్చించి వచ్చేటువంటి భక్తులకు వేరే పట్టణ వాసులకు ఇబ్బంది కలుగుతుంది. మరో 3 కోట్లు అంతకంటే ముందున్న తెలుగుదేశం ప్రభుత్వంలో పెండింగ్ ఫైల్ ఉందని చెప్పి అధికారులు చెప్పగానే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోగానే 3 కోట్లు దేవాలయం సంబంధించిన కార్పొరేస్ ఫండ్కు, మరో 3 కోట్లు కాదు మరో 6,39,00,000 జతేసి ఎంఎండి నుంచి నీళ్లు ఇప్పించినటువంటి ఘనత ఈరోజు వైఎస్ రాజశేఖర గారి వేరే పట్టణానికి నాంపల్లి గుట్టపోయినటువంటి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి ఎంఎండి నుంచి ఈరోజు మనం తీసుకున్నాం. తర్వాత ఎల్ఎండి వచ్చింది. అంటే వారి యొక్క ఆలోచన ఈ ప్రాంతానికి ఉందని చెప్పడానికి కోసం ఈ తరం ప్రజలకు తెలియజెప్పడానికి చెప్పే ప్రయత్నం. అగ్రహారంలో సైన్స్ వింగ్ 10 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ కడితే తప్ప రానటువంటి సందర్భం 2005-6లో 10 లక్షలు ఆ కాలం 2006 అంటే 10 కోట్ల సమానం. ఎవరు ముందుకు రావడం లేదంటే 10 పైసలు కూడా కట్టకుండానే సైన్స్ వింగ్ ఈరోజు పేద విద్యార్థులకు అగ్రహారం కాలేజీ ఇచ్చింది. అంతేకాదు ఈ నియోజకవర్గంలో కోనరాపేట మండలంలో చందూర్పండులో రుద్రంగిలో కత్లాపూర్లో అడగగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు ఇచ్చింది. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండే కాకుండా ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధులు ఇప్పుడైతే ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇస్తుండో ఆ రోజు ఎమ్మెల్యే కాకుండా దేవస్థానం చైర్మన్ హోదాలో కూడా ప్రత్యేక నిధుల్ని ముఖ్యమంత్రి గారి నిధుల నుంచి ఈ ప్రాంతానికి ఇచ్చి అనేక అభివృద్ధి పనులకు వారు దోహదపడ్డారు. దాంతో పాటు రాజకీయంగా ఈ స్థాయిలో ఉండడానికి గల కారణమైనటువంటి వ్యక్తిగతంగా నీ గురువుగా భావించే వైఎస్ రాజశేఖర గారు వారు వీరానికి వచ్చిన ప్రియమైన శిష్యుడు రాజశేఖర్ సంబంధించిన సందర్భం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, అదే ఒరవడిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా అదే సన్నిహిత సంబంధాలు, అదే విధంగా స్నేహభావంతో వాడుతూ ఉంటూ ఈ ప్రాంతానికి ఆనాటి ఈనాటి వరకు కూడా మనకు రావాల్సినటువంటి నిధుల్ని, కావాల్సినటువంటి అవసరాలను ఈ ప్రాంత ప్రజలు తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలాంటి మహనీయులు వైఎస్ రాజశేఖర గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోల్సిన అవసరం ఉందనే మాట. మహనీయుడు మానవీయ కోణంలో ఆలోచన చేసి పనులు చేపట్టి అందించేటువంటి మహా నేత అయినటువంటి రాజశేఖర గారికి సందర్భంగా నేను ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చేసిన సేవలు అనేకం ఉంటాయి. వరదకాలం నిర్మాణం చేసే రోజు ఎందుకు ఈ వరదకాలం ఉంటుంది, కానీ వరదకాలం నీరుంటే జీవనాదిలా ప్రవర్తిస్తుంది చెప్పట్టు
ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేసి ఈరోజు గుండకాయ లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇప్పటికీ మన తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజల రైతుల గుండకాయలాగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పనిచేస్తున్న తీరు. ఈ విధంగా చెప్పుకుంటూ అనేక పేదలకు ఉపయోగపడే చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈరోజు అనేక కార్యక్రమాలు అమలు చేసినటువంటి మహనీయుడు, రైతులు రాజుగా చేర్చి తొలి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టినటువంటి, దళితులు పండించిన పంటల మద్దతు ధర కొనుగోలు చేయడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పడారు, పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళలు లక్షాధికారులు మార్చాలని చెప్పిన సంకల్పం. అంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులను వారి పరిపాలనలో తీసుకుని వచ్చి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్ఆర్ గారికి ఈరోజు వేనాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆశీస్ సాధనను ముందుకు తీసుకుపోదాం, వారి ఆలోచన ముందుకు తీసుకుపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తాం.